హలో అండి. అందరికీ నమస్కారం. ఇది ఒక ఆడపిల్ల కథ. ఈ చిన్న కథ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మాది కేరళలోని ఒక చిన్న పల్లెటూరు. అమ్మ పేరు శాంతి, నాన్న పేరు గోవింద్. అమ్మా నాన్నలకు ముగ్గురం ఆడపిల్లలమే. మమ్మల్ని పెంచడానికి నాన్న చాలా కష్టపడేవారు. ఇంటి పోషణకి, మా స్కూల్ ఫీజులకి నాన్న కొబ్బరికాయలను కోసేందుకు కొబ్బరి చెట్లు ఎక్కేవారు. తన కష్టాన్ని ఎప్పుడూ మాకు తెలియనివ్వలేదు. నాన్న ఎప్పుడూ మాసిపోయిన బట్టలతో ఉండేవాడు. నేను కాలేజీ చదువుతున్నప్పుడు కోవిడ్ రూపంలో ఆర్థికంగా చాలా కష్టాలు వచ్చాయి. ఒక్కొక్కసారి ఇంట్లో ఖర్చులకు కూడా డబ్బులు ఉండేవి కావు. నాన్న వయసు పెరుగుతూ ఉంది. ఒంట్లో ఓపిక తగ్గుతూ ఉంది. ఒకసారి అమ్మతో నాన్న ఇలా అంటూ ఉన్నాడు. నాకు కొడుకు ఉంటే నా కష్టానికి తోడుగా ఉండేవాడు కదా అని నాన్న చాలా బాధపడుతూ అమ్మకు చెప్తూ ఉంటే నేను విని చాలా బాధపడ్డాను. అప్పుడు మనసులో అనుకున్నాను, నాన్నకు ఎలాగైనా కొడుకు లేని లోటు తీర్చాలి అని. నాన్నతో పాటు చెట్లు ఎక్కతా నాన్న అని నాన్నకు చెప్పాను. అమ్మా నాన్నలు అస్సలు ఒప్పుకోలేదు. కానీ అప్పటికే నేను నాన్నకి తెలియకుండా యూట్యూబ్లో వీడియోలు చూసి కొబ్బరి చెట్లు ఎలా ఎక్కాలి, కాయలు ఎలా కోయాలి అనే విషయాలను మొత్తం నేర్చుకున్నాను. అప్పుడే ఆ పనిలో ఉండే కష్టం నాకు తెలిసింది. ఆన్లైన్లో కొబ్బరి చెట్లు ఎక్కే యంత్రాన్ని కొన్నాను. మా నాన్న నా పట్టుదల చూసి మా ప్రాంతంలో కొన్ని ఇళ్లలో కొబ్బరికాయలను కోసేందుకు నన్ను సహాయం వస్తావా అని అడిగారు. ఆ క్షణం నా ఆనందానికి అవధులు లేవు. మాటల్లో చెప్పలేను. ఏదో తెలియని ఆనందం. ఇక అప్పటి నుంచి చెట్లు ఎక్కడంలో మెలకువలు నేర్పించారు నాన్న. ఆ సంఘటనతో నాన్నకి కొడుకులు లేరన్న లోటును తీర్చేశాను. అప్పుడు అనిపించింది నాకు, కొడుకు లేని లోటు తీర్చాను అని. కానీ చుట్టుపక్కల ఉన్నవారు నాన్నని ఇంత చదువు చదివింది, ఉద్యోగం చేయకుండా ఆడపిల్లని ఇట్లాంటి పనులకు తీసుకొని వస్తావా అని నాన్నను చాలామంది హేళనగా మాట్లాడేవారు. అలాగే విమర్శించేవారు కూడా. ఆ మాటలకు నాన్న చాలా బాధపడేవారు. కానీ నేను నాన్నకు ధైర్యం చెప్పేదాన్ని. ఏ పని చిన్నది కాదు. జీవితంలో ముందుకు సాగడానికి ఏది అనువైనదో మనం తెలుసుకుంటే చాలు. మనం చేసే పని మనకు 3 పూటల అన్నం పెడుతుంది అని నాన్నకు నచ్చచెప్పేదాన్ని. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు అక్కలకు పెళ్ళిళ్ళు కూడా చేశాను. ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మా నాన్నను కూడా బాగా చూసుకుంటున్నాను. ఇక చుట్టుపక్కల వాళ్ళు కూడా నన్ను, నా పట్టుదలను చూసి మెల్లమెల్లగా మమ్మల్ని గౌరవించడం మొదలుపెట్టారు. ఇప్పుడు పూర్తిగా నేను నాన్నకు కొడుకు లేని లోటు తీర్చగలుగుతున్నాను. అమ్మా నాన్నలను బాగా చూసుకుంటున్నాను. ఇంతకంటే నాకు మరో సంతోషం ఏముంటుంది? కూతురైనా కొడుకైనా తల్లిదండ్రులను చూసుకునే మంచి మనసు ఉండాలి. మరో మంచి కథనంతో మళ్ళీ కలుద్దాం.